హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. కిడ్స్ సమ్మర్ స్పెషల్లో ఇవాళ నేను బ్రెడ్ ఎగ్ రోల్ శాండ్విచ్ తయారు చేస్తున్నాను అనమాట. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా సర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 2 eggs తీసుకుంటున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీని బట్టి అన్నమాట. ఇందులో సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను ఈ 2 eggsకి ఒక 3 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొరియాండర్ లీవ్స్ వాష్ చేసేసుకుని నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక స్మాల్ ఆనియన్, మనం కారం ఏమి యూస్ చేయమన్నమాట. కారానికి సరిపడా చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇవన్నిటిని కూడా బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బీట్ చేసేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకుని ఇలా ఒక బ్రెడ్ తీసుకొని దీన్ని చిన్న చిన్నగా ఈ విధంగా లాంగ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ నుంచి నాకు 5 పీసెస్ అయితే అయిందనమాట. మనకి మన ఇష్టం, బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ వైట్ బ్రెడ్ అవైలబుల్ ఉంది, సో నేను వైట్ బ్రెడ్తోనైతే తయారు చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. తవా వేడెక్కాలి కదా, వేడెక్కే లోపల ఇలా స్లైసెస్ది చీజ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని రెడీగా ఉంది. తవా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం బటర్, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా ఇట్లా మధ్యన పోసుకోవాలి. చీజ్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఒక్కొక్క స్లైస్ దీంట్లో పెట్టుకోవాలి. నేనైతే ఆల్టర్నేట్గా 2 పెట్టాను, మీకు కావాలంటే మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్లోగా సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇదంతా కూడా ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవాలి. దీన్ని రోల్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద కొంచెం లైట్గా సాస్, కొంచెం లైట్గా పిజ్జా టాపింగ్ మైనీస్ ఉంటుంది చూసారా, అది వేస్తున్నాను నేను. ఎక్కువ కాదు, కొంచెం వేసుకొని దీన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసి, కావాలంటే కనుక స్వీట్ కార్న్ అలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు, లేకపోతే కనుక ఇదే విధంగా ఇలా రోల్ చేసేసుకోవటం.
ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు. కిడ్స్ సమ్మర్ స్పెషల్ బ్రెడ్ ఎగ్ రోల్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఈ విధంగా సర్వ్ చేసేసుకుంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.